తస్మాత్ జాగ్రత్త. ఈరోజు అక్కడక్కడ జల్లులు పడినటువంటి, అదేవిధంగా ఈరోజు హైదరాబాద్లో కొన్ని చోట్ల భారీగా వర్షాలు రావడం వల్ల కొంత రోడ్లన్నీ జలమయమైనటువంటి పరిస్థితి. ఈ విధంగా రోడ్లన్నీ జలమయం అవడం వల్ల చాలా మంది ట్రాఫిక్ లో చిక్కుకొని వాళ్ళు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఈ సమస్య ఇప్పటి నుంచి కాదు, చాలా ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ కూడా ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ కూడా అసలు సరైనటువంటి నాళాలు వాటిని పునరుద్ధరించినటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు. అసలు రోడ్ల మీద ఇంత నీళ్లు ఎందుకు ఆగుతున్నాయి? కనీసము ఎన్నడన్నా అసలు జిహెచ్ఎంసీ ఉండి కూడా అసలు ప్రతిసారి ఇదే పరిస్థితి. ఇవాళ మీరు చూడండి, ఎక్కడ చూసినా కానీ రోడ్లన్నీ పూర్తిగా అసలు చెరువులు తలపించే విధంగా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో చాలా మంది ఆ స్కూల్ పిల్లలే కానీ చాలా మంది పాదాచారులు వీళ్ళంతా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆ నడుచుకుంటూ వెళ్ళిపోయేటువంటి క్రమంలో ఏం జరుగుతుందంటే అక్కడ ఎట్లాంటి గుంతలు ఉన్నాయో తెలియదు, అక్కడ ఉన్నటువంటి నాళాలు నీరు తెరుచుకొని ఉన్నాయో తెలియదు. ఇట్లాంటి పరిస్థితులలో ఇప్పటి రోజు చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజు రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందనంటే అసలు పూర్తిగా వర్షాకాలం వచ్చేంత వరకు చూస్తారా అండి ఎవరన్నా? ఈ వర్షాకాలం రాకముందే అసలు ఎక్కడెక్కడైతే నాళాల పరిస్థితి ఆ చెత్తా చెదారం పేరుకుపోయి అవి పూర్తిగా అసలు వాటర్ పోలేని పరిస్థితిలో ఉన్నటువంటిది ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని క్లీన్ చేస్తున్నామా? ఇవన్నీ కాదు, అది కాకముందే చేయాలి. ప్రమాదం జరిగినాక జాగ్రత్త పడడం కాదండి. ఇప్పుడు నేను అందుకే మీరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మీరు ప్రయాణించేటప్పుడు దయచేసి మీరు ఏదైనా అత్యవసరం ఉంటేనే మీరు బయటికి వెళ్ళండి. ముఖ్యంగా పిల్లల్ని కూడా ఎక్కువ శాతం బయటికి పంపకండి. రోడ్లన్నీ జలమయ్యేటువంటి పరిస్థితి. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు కొంత ఈ ట్రాఫిక్ అనేది ఎక్కడ చూసినా కానీ ప్రతి సిగ్నల్ దగ్గర గంటల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఈ ట్రాఫిక్ వ్యవస్థను నియంత్రించడానికి కూడా ఇప్పుడున్నటువంటి ఇవన్నీ కూడా సరిపోవండి. ఎందుకంటే ఎక్కడెక్కడైతే మీరు ఇప్పుడు ఒక 4 రోడ్లు ఉన్నాయి అనుకోండి, అందులో ఒక రోడ్ ఆల్రెడీ అది వాటర్లో నిండిపోయి ఉంటుంది. ఇట్లా వాటర్లో నిండిపోయినటువంటి సమయంలో ప్రజలు ఎట్లా ప్రయాణిస్తారండి అక్కడి నుంచి? కాబట్టి మీరు ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు అది ఈ వర్షాలు రాకముందే మనం జాగ్రత్త పడి దాన్ని క్లియర్ చేసుకోవాలి. అప్పుడు ఈ ప్రజలకు ఎట్లాంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయితే ఎవరు వచ్చినా ఇదే పరిస్థితి. అది మొత్తం నిండేదాకా మొత్తం నిండినాక ఏం చేస్తారంటే అప్పుడు దాన్ని సాఫ్ చేసుకుంటా కూర్చుంటారు. అది సాఫ్ చేసుకుంటా ఫోటోలకు పోజులు ఇస్తారు, మీడియాలో మాట్లాడతారు. ఇది కాదు కదా, మేము సాఫ్ చేసి ఎందుకు అది రాకముందే వేయాలి. ఇప్పుడు నిన్న కాకముందు చెట్లు కూలినాయి. ఆ చెట్లు ఎందుకంటే ఆ కరెంటు స్తంభాలు ఉన్నాయి, ఆ కరెంటు ఆ తీగలు ఉన్నాయి. ఇవన్నీ ముందు మీరు చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇంతకుముందు కరెంటు పోయింది మా దగ్గర. అది ఎట్లా పోయిందంటే ఒక కొమ్మ తగిలిపోయింది. అంటే కరెంటు తీగలకు కొమ్మ తగలడం వల్ల ఆ పక్కనే ట్రాన్స్ఫర్ ఉండడం వల్ల, అంటే ట్రాన్స్ఫర్ల పక్క పొంటి తర్వాత స్తంభాలు ఏవైతే తీగలు అక్కడ మీరు ఇమీడియట్ వాటిని తీసుకోవాలి. అప్పుడు తీసుకొని అది ఇంకోసారి ఏమవుతుందంటే అది ఆ తీగలు తెగే అవకాశం ఉంటుంది. అట్లా ఆ కొమ్మలు కానీ చెట్లు కానీ దాన్ని కలిగినప్పుడు షార్ట్ సర్క్యూట్ వల్ల అప్పుడు ఆడంగా జనాలకు ఇప్పుడు అసలే అది వాటర్లో పడితే ఎంత ప్రమాదం అండి. ఇంకోటి, ఇప్పుడు కరెంటు పోలు ఉంటుంది అక్కడ. ఆ కరెంటు పోలు చుట్టూ రేపు మీకు చూపిస్తాం మేము లైవ్లో, దాని చుట్టూరా నీరు నిలిచి ఉంటుంది. అంటే కరెంటు ఇప్పుడు మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇది కూడా గమనించాలా. ఎందుకంటే అక్కడ ఒక గుంతలమయమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు నీరు అక్కడ చేరుకుంటారు ఖచ్చితంగా. ఏ చిన్న వర్షం వచ్చినా కూడా ఆడంగా ప్రజలు నడుచుకుంటూ పోతుంటారు, పిల్లలు నడుచుకుంటూ పోతుంటారు. ఎంత ప్రమాదం అండి ఇదంతా. వీటినన్నిటిని కూడా పూర్తిగా జాగ్రత్తగా ఇట్లాంటివన్నిటిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టీం,
మాన్సూన్ టీం పెట్టితే అనంత మాత్రం ఏం లేదండి. మాన్సూన్ టీం ఏదైనా విపత్తు జరిగినప్పుడు వస్తారు, చేస్తారు, పోతారు, ఏదో చిన్న చిన్న జరిగినప్పుడు వస్తారు, తాత్కాలిక మరమ్మతులు మాత్రం చేస్తారు, కానీ శాశ్వత పరిష్కారం వాళ్ళు చేయలేరు, అధికారులు చేస్తలేరు కూడా. నేనేమంటున్నానంటే ప్రత్యేకించి ఇప్పుడు రేపటి నుంచి మేము లైవ్ లో చూపిస్తాం, మీరు చూడండి ఎక్కడెక్కడైతే నాలాలు ఎంత ఇరుకుగా ఉన్నాయో, ఎక్కడెక్కడైతే అసలు రోడ్లన్నీ జలమయమై ఉన్నాయో, ఎక్కడెక్కడైతే కరెంటు పోల్లు వాటికి సరైనటువంటి అసలు ఎత్తుపల్లాలని ఉండాలి కరెంటు పోల్ అనేది. అది గుంటలో ఉన్నట్టు పెడితే అది రోడ్డు మొత్తము రోడ్డు పక్కన మొత్తము చెరువులా ఉంటుంది, ఆ చెరువులో స్తంభం ఉంటుంది. నేను ఇక్కడ చెప్పడం కాదు, రేపు చూపిస్తాను ఇవన్నీ కూడా. నేనేమంటున్నానంటే సరే ప్రజలు మనము మన ప్రాణాలు మనకు ముఖ్యం కాబట్టి, సో మిత్రులారా ఏమైనప్పటికీ కూడా మనం ఇక్కడ నుంచి మన ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నామంటే వీటినన్నింటినీ కూడా జాగ్రత్త తీసుకొని పోవాలి. అదే విధంగా ఏంటంటే మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకు వాళ్ళకు ఇక్కడ నీళ్లు ఉన్నాయా, ఇక్కడ నాలా ఉందా, కింద ఇంకేమన్నా మోరి ఉందా, లేకుంటే ఏదైనా డ్రైనేజ్ ఉందా, వాళ్ళకి తెలియదు పాపం. కాబట్టి మనం పిల్లలు కూడా బయటికి పంపేటప్పుడు ఇట్లాంటి జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళకు చెప్పి, దయచేసి మీరు అవసరం ఉంటుందని బయటికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. వాళ్ళు ఒకవేళ వెళ్తానన్నా కూడా ఆ అవసరం ఎంతవరకు ఉంది, ఆ అవసరాన్ని బట్టి మాత్రమే మీరు పరిమితి నుంచి బయటికి వెళ్ళండి. ప్రస్తుతం ఈ వాతావరణంలో మార్పులు జరగడం వల్ల కొంత కాలుష్యం అయిపోయింది ఈ గాలి కూడా. అంటే నీరు రావడం అనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ వర్షాలు పడడం వల్ల ఈ పక్షులు రెట్టలు వేయడం వల్ల అవి కొంత విషపూరితమైనటువంటి ఈ మనకు ఈ గాలిని విడుదల చేస్తాయి. ఇట్లాంటి టైంలో చాలా వరకు చిన్న పిల్లలకు వాళ్ళకు కొంత జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గాలి కొంత కలుషితం అయిపోయినటువంటి గాలి. ఈ గాలి పీల్చడం వల్ల కొంత అనారోగ్యాల పాలవుతారు, చిన్నపిల్లలు కాదు పెద్దలు కూడా అవుతారు. కాబట్టి వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు తప్పకుండా ఇట్లాంటి జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తూ మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్. కెమెరామెన్ రమేష్ చిన్నాతో శ్రీనివాస్ బిగుండమల్ల.